హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఈరోజు నేను ఒక పెద్ద నా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటున్నాను. అందుకనమాట. బెంగుళూరు టు అహ్మదాబాద్ మ్యాచ్ చూడడానికి పోయాం కదా అది. ఈ ఆటో అన్న ఫస్ట్ స్లోగానే పోతా ఉన్నాడు. ఒక కార్ మమ్మల్ని ఓవర్‌టేక్ చేసింది. ఇంకా చూసుకో యమ్మ స్పీడ్‌లో పోయాడు. అసలు మేమైతే భయపడిపోయాం. ఏందిరా బాబు ఇంత ఫాస్ట్ అనేసి. టైంకి బస్ అయితే చేరిపోయినాం. కొంచెం ఫాస్ట్‌గానే స్టార్ట్ అయిపోయింది బస్సు. బస్ చూసారా ఎలా ఉందో? ఇది ఫస్ట్ టైమ్ చూడడం నేను ఇట్లా గ్లాస్ డోర్ రావడం పైన టాప్‌కి. కానీ బస్సు చండాలంగా ఉంది. నేను రివ్యూ ఇవ్వమంటే వన్ రివ్యూ కూడా ఇవ్వను దీనికి అసలు అంత చండాలంగా ఉంది. ఏదో పడుకొని పోయామంటే పోయామంతే. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి 7:30 నుంచి ఆపండ్రా అంటా ఉంటే వాడు 9:30కి ఆపాడసలు. ఆ క్లిప్ కూడా తీయలేదు నేను. అంత చండాలంగా ఉంది ఆ డాబా అంతా. ఇంక మేము తెచ్చుకున్న బ్రెడ్, జామ్ అవే తినేసి సైలెంట్‌గా ఉండిపోయినాం. ఆఫ్టర్‌నూన్ 1కి ఆపుతా అన్నాడు. మాకు తెలుసు వీళ్ళు లేట్‌గా ఆపుతాడనేసి. ఎట్లా తెలిసినట్లే 3కి ఆపాడనమాట. ఇది పూణేలో. ఈ రెస్టారెంట్‌లో అయితే ఈవెన్ వాటర్ బాటిల్ 20, 25 తీసుకున్నా పర్వాలేదు. ఇట్లా బస్సులో చాపారు కాబట్టి రూ. 30 తీసుకుంటున్నారు. ఎక్కడ స్ప్రైట్ ఇవంతా హాఫ్ లీటర్ 40, 45 అయితే వీళ్ళు రూ. 50 అనమాట. అంటే అన్నిటి అన్నిటిపైన చాలా ఎక్స్‌ట్రా చార్జెస్ తీసుకుంటున్నారనమాట. అండ్ ఆ బస్‌లో మాతో పాటు ఇంకొక ఇద్దరు అంతే మ్యాచ్ చూడడానికి. అప్పుడు మాకు తెలీదు దిగిన తర్వాత తెలిసిందిలే. వాళ్ళు మ్యాచ్‌కొస్తున్నారు. ఇంకంతా గూడా వాళ్ళ ఊరికి పోయే వాళ్ళే ఉన్నారు. పెద్దగా చూడ్డానికి నాకసలేం కనిపించలేదు. సగం అయితే చాలా సిక్ అయిపోయాను నేను. ఇంకా లేచినప్పుడు ఏదో కొన్ని వీడియోస్ అలా తీశాను. ఇక్కడ భయమేసిందేంటంటే పెద్ద పెద్ద టన్నెల్స్ ఉన్నాయి తెలుసా? కొన్ని టన్నెల్స్ అయితే వన్ వే. ఇది వన్ వే. ఇంకొన్నైతే టూ వే అనమాట. ఎంతంటే 1 ఆర్ 2 కిలోమీటర్ టన్నెల్స్ కూడా ఉన్నాయి. అంత ఎక్కువ కూడా ఉన్నాయి. ఇది కొంచెం చిన్నదే. చూసారు చిన్నదన్నా ఎంతసేపుందో. ఇదేదో అమిటీ యూనివర్సిటీ అంట. మీకు తెలిసుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నాకైతే దీని గురించి అస్సలు తెలీదు. ఏదో ఊరవతల యూనివర్సిటీ ఉంది. దీనికి ఎట్లా రావాలో, ఎట్లా పోతారో ఏం అర్థం కాదు. సో, ఈవినింగ్ ముంబైలో ఆపుతాము. స్నాక్స్‌కి ఆర్ టీ, కాఫీకి ఆపుతామని చెప్పినాడు. మళ్ళీ ఎక్కడ ఆపాడో తెలుసా? అబ్బో! కనీసం రోడ్ సైడ్ డాబానో, లేకపోతే ఒక చిన్న బండి దగ్గర కూడా ఆపలేదు వాడు. ఒక రోడ్ దగ్గర ఏదో ఒక మనం ఐస్ క్రీమ్‌లు అమ్ముతారు కదా! దానిపైన 2 కోక్స్‌లు ఏసుకోన్నాడు. అక్కడ టీ పెట్టుకున్నాడు. దాని దగ్గర ఆపాడు. అసలు ఎంత వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే వీళ్ళకేమొస్తదో తెలీదు. అట్లా వాళ్ళు చెప్పుకున్న వాళ్ళ దగ్గర ఆపితే. కానీ లోపల ప్యాసింజర్స్ ఎందుకు అడగట్లేదో అర్థం కాదు. కొంతమందొస్తున్నారు ఇప్పుడు 5, 6 పీపుల్ అడుగుతున్నారు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ సైలెంట్‌గా పడుకున్నారు. మేమడిగి ఆపి దిగినామంటే వాళ్ళందరూ డగడగా డగడగా అని దిగేస్తున్నారనమాట. అంటే ఎప్పుడెప్పుడా అని ఇట్లా వెయిట్ చేస్తా ఉన్నారు. బట్ అడిగిందంతా గూడా మేమే కొంచెం ఆపండి అట్లా ఇట్లా అనేసి. ఎందుకంటే బస్సు బాగుండే కొంచెం కుషన్ ఉండి కొంచెం బావుండనిపిస్తే మంచిగా ఉండేది. ఒక పక్కేమో ఆ ఏసీ స్మెల్లు కర్టెన్స్ అయితే వాష్ చేయలేదు. విండోస్ ఉంటాయి గదా! విండోస్ అయితే గలీజున్నాయి. అబ్బా బాబోయ్! మాకు యాక్చువల్‌గా ట్రైన్ మిస్ అయిందనమాట. ట్రైన్ క్యాన్సిల్ అయింది గాబట్టి మిస్ అవ్వలేదు. సారీ క్యాన్సిల్ అయింది. లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయింది. బసెస్ చూసి ఇది మాత్రమే ఉండే. సో, బుక్ చేసినాం. ఫైనల్‌గా అయితే ముంబైకొచ్చేసినాం. ఇక్కడేంటంటే ముంబైలో ఎక్కడ జూసినా రోడ్ల మీద అసలు కిలోమీటర్‌కి ఒకసారి మనుషులు పట్టేసున్నారు. పోలీసులనమాట. అటు సైడ్ రోడ్డుకుంటారు, ఇటు సైడ్ రోడ్డుకుంటారు. హెల్మెట్ లేదని ఒకరిని, అదొకరిని, ఇదొకరిని చాలా మందిని జూసినాం మేము. సో, ఇదేదో ఒక రివరో తెలీదు, ఏమో తెలీదు. చాలా ఉన్నాయి ఇట్లా. చూడ్డానికైతే చాలా బావుంది. మంచిగా అట్లా విండో దగ్గర గూడా కూర్చోలేమనమాట మేము. ఎందుకంటే విండోస్ అంత గలీజున్నాయి. ఇప్పుడు డ్రైవర్‌ని ఆర్ కండక్టర్ ఉంటారు గదా! వాళ్ళనేమన్నా అన్నామనుకో, వాళ్ళు సీరియస్ కూడా అవ్వట్లేదు తెలుసా? మేమేమన్నా అంటే, పోనీలే సీరియస్‌గా తీసుకొని కొంచెం ఏమైనా జేస్తారంటే అట్లా గూడా లేదు. ఓకే మేడం, ఓకే సార్, ఓకే మేడం 10 మినిట్ 10 మినిట్ అట్లా అని జెప్తున్నారు. ఇంకా మనం గట్టిగా మాట్లాడలేం. మనకా హిందీ అంటే కొంచెం కొంచెం తోడా తోడా ఆతా అంతకు మించి ఏం రాదు. ఇంకా ఇట్లా ఏదో కొంచెం విండోస్ వ్యూ లాగా అట్లా బిల్డింగ్స్ చూసారా? ఎప్పుడో పురాణ కాలంలోటివి. సినిమాల్లో మన బాలీవుడ్‌లో చూపించేటప్పుడు ఎంత చూపిస్తారు కదా! అంతా. ఇది ముంబై సిటీలో లైక్ మిడిల్ సిటీ గాదు. కొంచెం హైవేలో ఎళ్ళిపోయినాం. హైవేలోనే ఎంతుందంటే ఇంకా మధ్యలో పోతే ఎంత బావుండో అసలు. ఇంకా నైటొచ్చింది. ఈ నైట్ అయితే ఒక పెద్ద స్టోరీనే నాయనా! వీడిని ఎంత భంగపడినాం. "అరేయ్! ఈసారన్నా మంచి హోటల్ దగ్గర ఆపరా. నువ్వు చెప్పిన హోటల్ కాకుండా ఒక మంచి ప్యూర్ వెజ్ ఉంటది కదా! ప్యూర్ వెజ్జే ఆపు పర్వాలేదు మంచిది ఆపరా, ఆపరా" అంటే ఏదో పెట్రోల్ బంక్ పక్కన ఆపాడు. ఇక్కడైతే చాలానే ఆపారందరూ. ఇక్కడుందండి కాస్టు ఒక్కొక్క దానికి అబ్బబ్బబ్బబ్బబ్బా! మామూలు కాస్ట్ కాదు. సేమ్ నో వాష్‌రూమ్స్ అస్సలు బాలేవు. ఒక 4 బస్సులు ఆపాయి. ఒకే 2 వాష్‌రూమ్‌లు అంతే. అసలు ఏ థాట్‌తో వీళ్ళసలు అక్కడ పోయి ఆపుతారో నాకర్థం కాదు.
మన కోసం వస్తామని పెట్టాలని గాదు. ఉంటే బావుండనేసి. ఇంకా నెక్స్ట్ డే అయితే దిగిపోయినాం. రూమ్ మాకు చూపిచ్చిందేమో వాడు చాలా పెద్దదనిపిచ్చింది. ఇదే అన్నిటికంటే పెద్ద రూమంట. అయ్యబ్బా! ఒక్కటి గూడా మేము ఫుల్‌గా డిసైడ్ అయిపోయాం బస్‌లో వచ్చేటప్పుడే. అన్నీ చండాలంగానే ఉంటాయి. అడ్జస్ట్ అయిపోవాలా. అన్నీ చండాలంగానే ఉంటాయి. అడ్జస్ట్ అయిపోవాలనేసి. ఇక్కడేదో గుడి ఉంది. గుడికైతే అందరూ మంచిగా మొక్కుతున్నారు. సరే ఆ రోజంతా ఏం తినలేదండి అసలు. నైట్ ఏదో ఒక రోటీ తిన్నాం. కర్రీ అసలు చాలా తక్కువ ఇచ్చినాడు. స్పైసీగా అట్లుంది. ఏం బాలేదు. మన టేస్టే లేదు. పోనీ ఇక్కడ సౌతు అంతా దొరుకుతదిలే అట్లా అని జెప్పేసి పోయినాము. ఆ ఇడ్లీ జూసారా? ఆ 2 ఇడ్లీ ఎంతనుకుంటున్నారు? రూ. 50. ఒక్క మసాలా దోస రూ. 120. టేబుల్స్ చూసారా ఎంత మంచి క్రియేటివిటీనో. పైన ఒక చెక్క కొట్టేసి కింద తారు డబ్బాలుంటారు గదా! అవ్వన్నమాట అవి. అట్లుంది కథ. ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా మాకెంత కాస్ట్ అమ్మినారు తెలుసా? రూ. 20 వాటర్ బాటిల్ రూ. 30. అది గూడా బిస్లెరి ఇట్లంతా ఏం దొరకవక్కడ. వాళ్ళు లోకల్ బ్రాండే దొరుకుతాయి. ఇట్స్ ఓకే. లోకల్ బ్రాండ్ అయినా గూడా పర్వాలేదు. కానీ ఇట్లా ఫేస్ చూసి ఎక్కువ కాస్ట్ చెప్పేస్తారు. వాళ్ళకి తెలుసు. మేము స్టేడియం టు ఒక 3 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. కాబట్టి ఆ 3 కిలోమీటర్స్‌లో మేబీ 5 కిలోమీటర్స్ సరౌండింగ్స్‌లో అంతా గూడా కాస్ట్ ఎక్కువ చెప్తారేమో తెలీదు. మేము అట్లున్నాం అనమాట. మాకు నచ్చింది ఏంది అంటే ఒకటే ఒక విషయం ఆటోలు. అసలు బుక్ జేస్తే వితిన్ 5 మినిట్స్‌కంతా గూడా బుక్ అయిపోతాయన్నమాట. ఇదొక్కటే నచ్చింది. చూసారా? అసలు మేము షాక్ అయిపోయినాము. రోడ్‌లొక్కటి విశాలంగా ఉన్నాయన్నమాట. ఎక్కువ మనుషులు లేరు. ట్రాఫిక్ లేరు. రోడ్లు మటుకు చాలా బావున్నాయి. ఆటోలయితే మస్తుగున్నాయి. మన ఊర్లో సైడయితే ఏదైనా కొంచెం ఇటు ఇది సిటీనే. అహ్మదాబాద్ సిటీనే అనమాట. మేము జస్ట్ 3 కిలోమీటర్స్ దగ్గరలోనే తీసుకున్నాం గదా! అయినా రోడ్ సైడ్ ఫుడ్ అంటూ, స్నాక్స్ అంటూ ఏం కనిపించలేదు. బట్ చాలామందన్నారు మీరింకా మెయిన్ సిటీలో లేరు. ఇంకా అటు సైడ్‌కి పోతే మీకు ఫుడ్ దొరుకుతది అట్లా ఇట్లా అనేసి. ఇది జాలులేరా నాయనా ఇంకొద్దులే అనుకున్నా. ఇది గాంధీజీ ఆశ్రమం అనమాట ఇది. దీనికేమో ఎంట్రీ టికెట్ లేదు. నేను షాక్ అయిపోయా. ఏంది దీనికి ఎంట్రీ టికెట్ లేదా అనేసి. ఫ్రీగానే పంపించినారు. మేబీ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్స్ దీనికైతే ఎంట్రీ టికెట్ లేదు. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా అనిపిచ్చింది. ఎండలు అంటే బస్‌లో ఏసీలో వచ్చి రూమ్‌కి ఏసీలో ఒకసారి సడెన్‌గా బయటకొచ్చేసరికి చాలా ఎండలనిపిచ్చింది. ఎక్కువ ఎండలన్నమాట ఇక్కడ. మన పక్కోళ్ళు అస్సలు తట్టుకోలేరు ఈ ఎండలకి. మన పక్కనే తిరుపతి సైడ్ అంతెండ, ఇంతెండ అని ఏడుస్తాము. ఇటు సైడ్ అయితే ఇంక అసలే తట్టుకోలేము. తట్టుకోవడం పక్కన పెడితే ఏదైనా ఒక చిన్న షాప్‌లో వాటర్ తీసుకో అట్లంతా ఏముండవు. ఎక్కడో ఒక మూలుంటాయి. ఆ మూలకు పోవాలా. అది వాళ్ళకిష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు. పెద్దగా ఎవ్వరు బయట కొనరు తెలుసా? ఏం కొనరు తెలుసా? ఏదన్నా ఒక పానీపూరి బండుంటే దాని దగ్గర ఇద్దరో, ముగ్గురో అది గూడా ఈ క్రికెట్‌కొచ్చిన వాళ్ళనే జూసినాం గానీ, ఇక్కడ గుజరాత్ వాళ్ళు ఉండేదైతే అస్సలు లేదు. ఏదో కొంచెం హిందీ వచ్చు గాబట్టి కొంచెం అట్లా మేనేజ్ చేశామనమాట. ఇది గాంధీజీ ఆశ్రమం. చెట్లయితే చాలా బావున్నాయి ఇక్కడ. అండ్ పిట్టలు గూడా ఎక్కువున్నాయండి. మీకు ఆ సౌండ్ వినిపించదు గానీ, చాలా అంటే చాలా ఎక్కువ పిట్టలున్నాయిక్కడ. చూసారా గాంధీజీ? చాలామంది క్రికెట్‌కొచ్చారు గదా! వాళ్ళంతా ఇన్ కేస్ మార్నింగ్ వచ్చినారనుకో, ఈవినింగ్ అనుకో, మేమిక్కడ ఒక అట్‌లీస్ట్ 50 టు ఒక 80 పీపుల్‌ని క్రికెట్ వచ్చిన వాళ్ళని తీసినాం. బ్యాగులు వేసుకొనొచ్చేసి ఇక్కడే ఉండిపోయినారనమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ లేదు, ఎగ్జిట్ టైమింగ్ లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపైనా ఉండొచ్చనమాట. సో, అట్లా చాలామంది ఇక్కడే ఉన్నారు. కొంచెం ప్రశాంతంగా గూడా ఉన్నింది. ఏదో కొంచెం ఫుడ్ తెచ్చుకొని అలా తినేసి ఇట్లే కూర్చునేలా ఉన్నారు. బట్ మేమేమో రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయేసి ఇట్లా ఏదైనా ఒక 2, 3 ప్లేసెస్ చూద్దాము. కొంచెం టెంపుల్‌కి గూడా ఎళ్దాము అట్లని వచ్చినాము. అంటే ఏదైనా ఒక ప్లేస్‌కెళ్ళాము. అక్కడ కొంచెం కంఫర్ట్‌గా ఉంది. పోనీ కంఫర్ట్ కూడా గాదు. కావాల్సిన నెసెసరీ నీడ్స్ ఉన్నాయంటే ఇంకో ప్లేస్‌కెళ్ళేదానికి బావుంటదనమాట. అక్కడ ఏమి లేదంటే అక్కడే సగం టైర్డ్ అయిపోతాం. ఇంకో దగ్గరికి ఎక్కడికి ఎళ్ళాలనిపించదు. ఏదో పెద్ద రివర్ గూడా ఉంది. బోటింగ్ అంతా ఏం పెట్టలేదు గానీ, పెట్టుంటే బావుండని మాకనిపించిందనమాట. నెమలి జూసారా? ఇదేమో మేల్ అనుకుంటా. ఫస్ట్ అరుస్తా ఉన్నాయి గానీ, గమనిచ్చలేదు ఇది నెమళ్ళేనా అనేసి. ఏదో అనుకున్నాం ఇట్లా కాకులు అరుస్తా ఉంటే, చాలా అంటే చాలా పిట్టలున్నాయిక్కడ. అదే పనిగా ఇట్లా వాటరు, ఏదైనా గింజలు అవన్నీ పెట్టున్నారనమాట అక్కడ. చాలా ఎక్కువ పెంచుతున్నారిక్కడ. మెయింటెనెన్స్ అయితే చాలా బావుంది. ఇక్కడేమో పెద్ద నెమలుంది. పైన దంకోనుంది. కింద అందరూ పీపుల్ ఉన్నారు గదా!
అందుకని పైనే ఉందనమాట. అస్సలు కిందకి రాలేదు. ఇట్లా కాకి పోయి దాన్ని కావు కావు అంటుంది. అయినా గూడా అది కిందకి రాలేదు. అంటే మనుషులంతా ఎక్కువ చూసింది గదా! అందుకనేమో. కింద పీపుల్‌ని చూస్తూనే ఉంది. కానీ అది రాలేదు. చాలా సేపు వెయిట్ చేసాం గానీ అది వస్తుందో, వస్తుందో, వస్తుందో అనేసి. కానీ అది అస్సలు రాలేదు. ఇక్కడ ఒక గ్రాండ్‌మా గ్రూప్ వచ్చింది టూర్‌కి. భలే ఉన్నారు అందరూ. క్యూట్ క్యూట్‌గా మంచిగా రెడీ అయ్యి బాగా వచ్చినారు వాళ్ళు. టూర్‌కేమో వచ్చినారు. ఒక 2, 3 కార్‌లు తీసుకొచ్చున్నారు వాళ్ళు. ఇవన్నీ ఒరిజినల్‌వే అప్పట్లో. ఇట్లా గాంధీజీ మనం ఫోటోస్‌లో చూస్తాం గదా! బట్టలు నేసేది అవంతా. సో, అవన్నమాట ఇవి. ఇదైతే అట్లనే పెట్టినారు ఓల్డ్‌ది. చాలా అంటే చాలా బావుంది. నాకెట్లా ఫీలింగ్ అనిపించిందంటే, పాత కాలంలో ఇప్పుడు అంటే నేను చిన్నప్పుడు ఒక థర్డ్, ఫోర్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అట్లుంటది గదా! పాతటి గుడిసెల్లాగా. ఇప్పుడు కొంచెం గోడలు అవంతా అట్లనే పెట్టినా. అప్పుడంతా వుడ్‌తోనే ఎక్కువుంటది గదా! పెద్ద పెద్ద పోల్స్‌లా గుంజలుంటాయి అట్లా. అట్లంతా చాలా బావుందిక్కడ. కొంచెం పీస్‌ఫుల్ టైమ్ స్పెండ్ చేసినాం. కానీ ఎక్కువ వేడుంది. ఫ్యాన్ ఉన్నప్పటికి కూడా గాలి రాలేదు. ఎందుకో అర్థం కాలేదు. అంత వేడుందక్కడ. ఇదంతా కాటన్ అన్నమాట. దాన్ని క్లియర్‌గా రాసారు గూడా ఏంటి, ఏంటి అనేసి. ఎవరు ఒక పర్సన్ లేరక్కడ. ఇది చేయకూడదు, మీరు అది చేయకూడదు అనేసి. బట్ ఎవరు ఏది టచ్ చేయలేదు. అందరూ చాలా పొలైట్‌గా బిహేవ్ చేసినారు. జస్ట్ వచ్చారా, ఫోటోలు తీసుకున్నారా, చూసినారా అన్నీ క్లియర్‌గా అన్నట్లే ఉన్నారనమాట. ఇది జూసారా? ఎంతమందికి గుర్తుందిది? అప్పుడు మా తలుపు కూడా ఇట్లానే ఉండే లోపల గేడి. అంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని జూసినప్పుడు అన్ని మెమోరీస్ భలే గుర్తొస్తాయన్నమాట. నెహ్రూజీ అందరూ ఉన్నారిక్కడ. అన్నీ ఒరిజినల్ ఫోటోస్ అనుకుంటా. ఆ! ఒరిజినల్ ఫోటోసే. ఇంకా చాలా ఉంది ఆశ్రమం. జస్ట్ మేము ఒక పార్ట్‌కే వచ్చినాం. అంటే ఎంతమంది ఉండుంటారు ఈ ఆశ్రమంలో చాలా పెద్దదిది. మేబీ ఒక 6, 7 ఎకర్స్ ఉండొచ్చు అనుకుంటున్నా. 5-7 ఎకర్స్ ఉండొచ్చు. అంత పెద్దదనమాట. అన్నీ క్లియర్‌గా రాసారు. ఏంటి, ఎట్లా అనేసి. సరే వచ్చాకేమో ఇట్లా అయింది గదా! అట్‌లీస్ట్ పోయే కన్నా కొంచెం కంఫర్ట్‌గా పోదాము అని ట్రైన్ టికెట్స్ చూస్తా ఉన్నాము. అస్సలండి. అసలు వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇదే. నేను చాలా సార్లు ట్రావెల్ చేశాను గానీ, అసలు బస్ అంటేనే భయమేసింది తెలుసా? అసలు స్లీపర్ అంటేనే ఇప్పటికి భయమేస్తుంది నాకు. వద్దు నేను ట్రైన్‌లో జనరల్‌లో అయినా వస్తాను గానీ, ఈ బస్‌లో మటుకు రానని జెప్పి గట్టిగా డిసైడ్ అయిపోయా. అంత వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఎన్ని సార్లు అనిపించింది తెలుసా? మధ్యలో దిగేయాలనేసి. అన్ని సార్లు అనిపించింది. దిగేసి ఏదన్నా పాసిబిలిటీ వే ఉంటే ఎళ్ళిపోదామనేసి. అది పెద్ద హైవేనే. కానీ అసలు కార్లు లేవు, బస్సులు లేవు. ఒకటో రెండో పోతున్నాయి. అంతా కొండలే, అంతా ఎడారులే. అక్కడక్కడ ఊర్లు అట్లున్నాయి. నాకనిపించింది పాపం ఎట్లా బతుకుతారో ఈ జనం అనేసి. అంతేలే వాళ్ళ ఊరు వాళ్ళకిష్టం ఉంటది. నేను కొత్తగా చూస్తున్నా కాబట్టి నాకు నచ్చకపోవచ్చు. ఐ ఎక్స్‌పెక్ట్ థట్. మీకెవరికైనా ఓపిక ఉంటే నీట్‌గా చదువుకోండి. అందుకే నేను చాలా స్లోగా వీడియో తీస్తున్నాను. అంటే చాలామందికి తెలియకపోయుండొచ్చు. ఇట్లా గాంధీజీ ఆశ్రమం ఉంది అనేసి. ఉంది గుజరాత్‌లోనే అహ్మదాబాద్‌లో. దగ్గరే అనమాట. స్టేడియం కూడా చాలా దగ్గరే. ఒక 2 కిలోమీటర్స్ అట్లుంటది అంతే. లేకపోతే ఒక 2 కిలోమీటర్స్ అట్లుంటది. ఇవన్నీ పాత కాలంటివి. అంత మంచిగా తీసి పెట్టారు. ఈ ఆశ్రమం అంతా కూడా అప్పటిదే అనుకుంటా. ఆ స్ట్రక్చర్ అదంతా. కాకపోతే ఇప్పుడు కొంచెం మోడలింగ్‌లో అట్లా చేసినారు. రీమోడలింగ్‌లో కొంచెం అట్లా అట్లా చేసినారు. ఇంగ రిమైనింగ్ అంతా సేమ్. చూసారా? ఎంతమందున్నా గూడా అందరూ క్రికెట్‌కొచ్చిన వాళ్ళే. ఇది గాంధీజీ రాసిన లెటర్ అన్నమాట. ఆయన హ్యాండ్ రైటింగ్ అది. నేను సరిగ్గా ఎందుకు తీయలేకపోయాను అంటే ఒక సైడ్ నేను చదువుతా ఉన్నాను. ఇంకో సైడ్ ఇట్లా తీస్తా ఉన్నానన్నమాట. సో, మీకెక్కడన్నా సరిగ్గా కనిపించలేదంటే ఐ యామ్ సారీ. నేను చూస్తా ఉన్నాను అందుకనేసి. మధ్యలో ఒక చిన్న పూల్ గూడా ఉంది. ఏం లేదు. జస్ట్ అట్లా కొద్దిగా వాటర్ ఉంది. ఫిష్ అట్లంతా ఏం లేదన్నమాట దాంట్లో. చాలా ప్రశాంతంగా ఉందిక్కడ. ఇక్కడే ఈవినింగ్ దాకా స్పెండ్ చేసేయచ్చేమో అనిపిచ్చింది మాకు. కాకపోతే సిగ్నల్ లేదన్నమాట ఇది. అస్సలు సిగ్నలే దొరకలేదు మాకు. అందుకని కొంచెం తొందరగా చూసేసుకుంటే నేనే మీకంతా చూపిచ్చేస్తున్నాను. చూసేయండి. తలుపు చూసారా? ఎంత పెద్దదో.
నేను దబ్బును కూడా దబ్బలేను. అంత పెద్ద తలుపు భలే డిజైన్ చేశారు. ఎవరైనా ఒకరుంటే మంచిగా ఉండేది. బ్యాక్ సైడ్ ఇట్లా విడదీస్తూ నేనంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని కొంచెం ఫాస్ట్‌గా. కానీ ఎవరు లేరు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. బుక్ జేయడము, అది జేయడం, ఇది జేయడం అనేసి. సరే ఇంక నేను అన్ని వీడియోలు తీస్తా ఉన్నా మీకోసం. ఇవంతా రియల్ ఫోటోస్ అనమాట. అప్పట్లో అంత జనాలు అట్లా కుక్ చేసేవాళ్ళు అట్లంతా. ఇదేమో మ్యాప్. ఇవంతా గూడా ఆహ్, అదే సభలు అని పెడతారు గదా! ఏదైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు అవంతా రియల్ ఫోటోస్. గాంధీజీ చూసారా ఎలా ఉన్నారో అప్పట్లో. భలే ఇన్స్‌పిరేషన్‌గా అనిపిస్తది. ఇక్కడికెళ్ళినప్పుడు బావుందనమాట. ఆ ఫీల్ ఉంటది గదా! ఏదో మనం చూసేసినాం, మనం తెలుసుకునేసినాం అన్నట్లు అలాంటి ఒక ఫీల్. అంటే మన గ్రాండ్‌మా ఫోటోస్ చూసుంటాం. అంతకు మించి ఏదో ఒకటో, రెండో ఫోటోలు చూసుంటాం. అంతకు మించి చూడలేం గదా! కానీ ఇక్కడ చూసారా ఎప్పటియో ఫోటోస్ అన్ని చూస్తా ఉంటే భలే ఫీల్ చూసారా? ఎంత బావుందో ఈ ఇల్లు పెద్దది అసలు. అదేమో అది ఇల్లు గాదు. ఇట్లా లోక్‌సభ అట్లుంటాయి గదా! పార్లమెంట్ హౌసెస్ అట్లనమాట అది. అప్పట్లోనే పార్లమెంట్ హౌస్ ఎంత పెద్దదో గదా! చాలా ఫోటోసే ఉన్నాయిక్కడ. ఎంతమంది జనం అందరూ వైట్ అండ్ వైట్ విత్ టోపీ. ఇవన్నీ నీట్‌గా ఎత్తిపెట్టారు గదా! జాగ్రత్తగా వాళ్ళకివ్వాలనమాట. పెద్ద అవార్డివ్వాలి వాళ్ళకి నిజంగానే. ఎంత కష్టమో ఇవన్నీ తీసుకొని ఎత్తిపెట్టి అప్పట్లో ఆహ్, రియల్లీ గ్రేట్. నో వర్డ్స్. నేనప్పటికి చాలా స్కిప్ చేశాను మధ్యలో. ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూపిచ్చేటివి. నేను అట్లా చూస్తూ ఉండిపోయాననమాట. ఏదైతే కొంచెం బెటర్‌గా తీశాననిపిచ్చిందో అవి మాత్రమే పెట్టాను. ఇంకా చాలా ఉన్నాయి. అవంతా చూడలేకపోయాను నేను గూడా. సారీ చూపించలేకపోయాను. ఇవి జూడండి ఇవన్నీ ఒరిజినల్ ఫోటోస్. ఇక్కడ మన పీఎం మోడీ గారు గూడా ఉన్నారు. ఎక్కడున్నారు గుర్తుపెట్టండి చూద్దాం. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. నాకు నాకు చాలా మందినే తెలీదు. అంటే పేర్లు వినుంటాం. ఫోటోలు ఎట్లుంటాయో తెలీదు గదా! అట్లాంటి వాళ్ళందరిని ఇక్కడ జూసాననమాట నేను. సరిగ్గా తీయలేకపోయానేమో. ఎందుకంటే నేనే జూస్తూ ఉండిపోయాను వాళ్ళలాగా. ఇదిగోండి మోడీ గారు విత్ అబ్దుల్ కలాం గారితో. ఆ ఫీలింగే భలే ఉండింది. ఒకప్పుడు వీళ్ళందరూ ఈ ప్లేస్‌లో తిరిగిన వాళ్ళే, నడిచిన వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళే. ఇప్పుడు మనం ఏమైతే చూస్తున్నామో అవంతా వాళ్ళు గూడా చూసి టచ్ చేసిన వాళ్ళే అనే ఒక ఫీలింగ్ భలే ఉండింది తెలుసా? ఏదైనా ఒక మంచి విషయం జరిగింది అంటే ఈ ట్రావెలింగ్‌లో అపార్ట్ ఫ్రమ్ మ్యాచ్ ఇదే అనమాట. ఈ ఆశ్రమంకి రావడం. మేమేం ప్లాన్ జేసుకోలేదు. బట్ టైమ్ ఉంది గాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్‌లో ఎక్కడో దగ్గర ఎళ్ళిపోదాంలే అట్లని జెప్పి ఆటో డ్రైవర్‌ని అడిగితే ఆయన ఇది జెప్పాడనమాట. ఇంకేదో ఒకటి లవ్ గార్డెన్ అట్లా కొన్ని జెప్పాడు దగ్గరలోటివి. సో, ఫస్ట్ అయితే దీనికొచ్చేసాం. అక్కడి నుంచయితే వచ్చేసాం. నెక్స్ట్ ఏదో లవ్ గార్డెన్ అని జెప్పారు గదా! అక్కడ షాపింగ్ గూడా బావుంటది. స్ట్రీట్ షాపింగ్ అంతా ఉంటాయి. షాప్స్ చిన్నచిన్నవని చెప్తే ఇంకా ఇట్లా ఒక గార్డెన్‌కొచ్చినాం. అక్కడ జూస్తే అస్సలు జనాలు లేరు. ఎక్కడో ఒక బెంచుంది. ఫుల్ ఎండుంది. ఏం చూడబుద్ధి అవ్వలేదు తెలుసా? ఎందుకంటే మన ఇంటి దగ్గర పార్క్ అండ్ ట్రీస్ ఎట్లుంటాయో సేమ్ అట్లనే ఉందిక్కడ. ఎక్కువ చైర్‌లు బెంచులు గూడా లేవనమాట. ఎవరు జనం గూడా లేరు. ఒకవేళ ఏదైనా ఉంది చూడ్డానికి పోవాలంటే. అని చూస్తే షాప్స్ అక్కడొకటి పెట్టున్నారు. మేము ఆఫ్టర్‌నూన్ వెళ్ళాం గాబట్టి ఈవినింగ్ పెడతారంట 6కో, 7కో. సో, అప్పటిదాకా ఏం జేయాలా? అండ్ ఫుడ్ గావాలా. ఇటు సైడేమో అంతా స్ట్రీట్ ఫుడ్డుంది. ఇక్కడేదో ఒక బండుంది. ఏదో వచ్చినామా ఒకటన్నా కొనుక్కోవాలి గదా మనము. ఇంటివి చూపించుకోవడానికి. అట్లని జెప్పి కొందామని జూసినాం.
చూస్తే ఆయన మా ఫేసులు చూసి ఎక్కువ తెగ రేట్ చెప్పినాడు. ఇంక ఆడ నుంచి వచ్చేసినాం. ఇక్కడేమో బయట అన్నీ 99 అని పెట్టాడు. లోపలికెళ్ళి చూస్తే ఒక్కొక్క సెషన్‌కి ఒక్కొక్కటి ఇంత అని పెట్టాడు. మనం కొంటాము అని గాదు. ఏదో చూడాలి కాబట్టి ఎళ్లి చూసినాం. ఏదైనా 1 ఆర్ 2 ఐటెమ్స్ అన్నా దొరుకుతదా? రేపు ఒక మెమరీ ఉంటది గదా! ఇక్కడి నుంచి తెచ్చుకున్నామని చెప్తే ఏం బాలేదు. మన చిక్‌పేటే మేలనిపించింది నాకు. అందరూ ఏమంటారంటే ఇంకా మెయిన్ సిటీ ఉంది. అక్కడున్నా, ఇక్కడున్నాయి అంటారు. కొందరేమంటారంటే ఇదే మెయిన్ సిటీ. ఇక్కడే అన్నీ దొరుకుతాయి మీకు. ఇక్కడ అన్నీ బావుంటాయి. ఇంకెక్కడ ఏముండవు అట్లని చెప్పారు. ఈ ఎంటైర్ ట్రిప్‌లో మాకేదన్నా మంచిగా చేసి తక్కువకిచ్చినాడంటే ఆ ఈ లస్సీ అంకుల్ మాత్రమే. అన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మంచి క్వాలిటీతో ఇచ్చినారు. కొంచెం రిలాక్స్ అనిపించిందక్కడ. ఇక్కడేందో అంతా విచిత్ర విచిత్ర ఫుడ్‌లు అదే మ్యాగీలు అవి ఇవి. చూడ్డానికి అది అట్లంతా జేసి పెట్టినారు. యాడ తింటాంలేరా నాయన ఈడేమన్నా సిక్ అయినామనుకో ఇంక ఇంటికి గూడా పోలేమని. ఎందుకంటే ఆ బస్‌లో చాలా సిక్ అయిపోయామనమాట. ఇంగ వన్ డే అంతా అందరం సిక్కే. ఎవరికీ బాలేదు. ఎవరికీ ఓపిక లేదు. నెక్స్ట్ డే ఏదో కొంచెం పడుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయినాం అంతే. ఏదేమైనా ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత ఏమైనా గూడా ఒక మంచి నిద్ర లేకపోతే మనిషి బతకలేరు గదా అసలు. నాకట్లనే అనిపిస్తది. ఒక మంచి బెడ్ పైన పడుకుంటేనేరా నాయన జీవితం అనిపిస్తది. తిండి ఉన్నా లేకపోయినా ఏది ఎట్టయినా గూడా ఏదో ఒక తిండి తినేసినామా అయిపోతది. కానీ నిద్రే చాలా ఇంపార్టెంట్. ఇదేదో లా కాలేజ్. అవన్నీ షాప్స్ అనమాట. సింగిల్ షాప్స్. అక్కడ గూడా ఏదో గొడవ గూడా జరిగింది. మీరప్పుడే పెట్టేస్తే ఎట్లా? మా పక్కన ఇట్లాంటిదే పెట్టేస్తే ఎట్లా? మేమదే పెట్టున్నాం గదా! అనేసి. కొంచెం ఈవినింగ్ వస్తుంటే బావుండేమో అనిపిచ్చిందనమాట. ఈ కోతిని జూసారా? ఫుల్ భయమేసింది ఆడికి బోవాలంటేనే. అదేదో మమ్మల్నే జూస్తా ఉండే. ప్రెగ్నెంట్ అనుకుంటా అది. అది గూడా మనల్ని జూసి భయపడుంటది. మేమేమైనా వచ్చేస్తామేమో అనేసి. ఇంగ ఫైనల్‌గా ఏమైందంటే, ఇంగ ఇట్లంతా వద్దు. లంచ్ అంతా అక్కడ, ఇక్కడ చేసేదెందుకులే అంటే, ఇంకా కొంచెం మేమొచ్చే దారిలో అన్ని షాప్స్ ఉన్నాయి. షాప్స్ ఉన్నాయంటే ఏదో ఒక రెస్టారెంట్ ఉంటది. మళ్ళీ పోవాలంటే మళ్ళీ వెనక్కి పోవాల. ఇంకిక్కడ డామినోస్ చూసినాం. జస్ట్ కొంచెం పక్కనే. ఇంక వాక్‌లో వచ్చేసామనమాట. గూగుల్ మ్యాప్స్ ఎంత హెల్ప్ చేసిందంటే, అబ్బా! దండంరా నాయన అది లేకపోతే సచ్చిపోయుంటా. ఈడికొచ్చి గూడా డామినోసే తినాలా అంటే ఇంక తప్పదు. ఏం జేయాలా? ఏదో ఒక ఫుడ్ తినాలి గదా! బిర్యానీ కోసం ఎంత ఎతికినాం దెలుసా? అబ్బో! స్విగ్గీ, జొమాటోలో జూసినామంటే అమ్మా నాయనా! బెంగుళూరే బెస్ట్ అనిపిస్తదిరా బాబు. సీరియస్‌లీ బెంగుళూరే చాలా బెస్ట్ అనిపిస్తది. ఎందుకు అంటే ఒక్క బిర్యానీ, జస్ట్ ఒక బిర్యానీ, ఏ బిర్యానీ గూడా సర్వ్ వన్నే మళ్ళా. 340, 350 కంటే తక్కువ లేదు. ఇంగేదో ఒక 299 ఉంటది. అది గూడా సర్వ్ అనేది ఇట్లా బౌల్‌లో చిన్న బౌల్‌లో పెట్టి పంపించినారు. మాకు ఆ డాబా దగ్గర ఒక దగ్గర తిన్నాం గదా! 199 రూపీస్ తీసుకున్నారు పన్నీర్‌కి. ఒక చిన్న గిన్నెలో ఇచ్చినాడు. ఇంగోటి ఆర్డర్ గూడా జేయాలనిపించలే. సేమ్ ఇది గూడా లవ్ గార్డెనే. అప్పుడు అటు సైడ్ నుంచి వచ్చినాం. ఇంగా ఈ పక్కొచ్చి ఇటు సైడ్ నుంచి వచ్చినాం. ఇక్కడ ఫుల్ ఉడతలున్నాయి తెలుసా? చేత్తో గూడా పట్టేసుకోవచ్చు. కొంచెం టైం పెట్టినామంటే. అన్నున్నాయి ఇక్కడ. జనం ఎవరు ఎక్కువ లేరు. ఎవరో కొంతమందున్నారు. ఇక్కడేదో ఇది విచిత్ర ఫ్రూట్ ఉంది. దీన్ని తినొచ్చో తినగూడదో. బట్ అయితే ఎప్పుడు చూడలేదు ఇలాంటి చెట్టు ఇట్లా కాయలంతా. సో, మనం ట్రై జేయలేదనమాట. జస్ట్ ఊరికే పేరుకి చూసినా అంతే. కానీ చాలా ఉన్నాయి. ఉడతలు తింటాయేమో మరి. చింత చెట్టు. ఫుల్ ఇగురొస్తుంది. ఈ కాయలు సేమోచ్చరికాయలు నేను ఎప్పటినుంచో చూస్తున్నా తినాలి తినాలనేసి చాలా వీడియోస్ చూసినా అనమాట. సో, దేవుడు రాసి పెట్టుంటారు ఎక్కడ తినాలో. అది వాడికొచ్చి తినాలనిపించింది. టేస్ట్ నాకస్సలు నచ్చలే. చిన్నప్పుడు తిన్నాను గానీ టేస్ట్ గుర్తులే. మళ్ళీ ఇప్పుడు తిన్నా ఏం టేస్ట్ బాలే. పానీపూరి అయితే చాలా బావుంది. ఎక్కడికి పోయినా గూడా మనం పానీపూరి వదలం గదా! ఇది గోల్‌గప్ప అనమాట. పానీపూరి అంటే అని చూస్తున్నారు వాళ్ళు. గోల్‌గప్ప అంటే మామూలుగా చూస్తున్నారు. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే. ఇది అట్లా జున్ను చాలా అమ్ముతున్నారండి. మరది జున్నో, ఇంకేందో తెలీదు. జున్నులానే ఉంది. ఇట్లా ఇట్లా కొంచెం కొద్దిగా సాఫ్ట్‌గా షేక్ అవుతూ. మరి ఏంటో అది. మొత్తానికి అక్కడి నుంచి ఇంటికెళ్ళిపోయి రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇక్కడికొచ్చేసినాం. ముందు రోజు వచ్చిన. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ వచ్చాం గదా! ఎక్కడ పడితే అక్కడ టీ షర్ట్‌లున్నాయి తెలుసా రోడ్ల మింద. మేము స్టేడియం దగ్గర ఇస్తారేమోలే, అక్కడ కొనుక్కోవచ్చేమోలే అని జెప్పేసి ఏం తీసుకోకుండా వచ్చినాం. ఈడికొచ్చి చూస్తే
ఒక్కొక్కటి 300, 300 అట్లా చెప్పినారు. ఇంగా అందరూ బార్గెయిన్ చేస్తున్నాం. మనం మామూలుగానే బార్గెయిన్ చేస్తాం. ఇప్పుడు చేయకుండా ఉంటామా? ఇక్కడ కూడా బార్గెయిన్ చేసినామనమాట. ఆ లోపలంతా వాటర్ బాటిల్ రూ. 10, 20 అమ్మినారు కదా! ఇక్కడేమో రూ. 10, 10 అమ్మినారు. హమ్మయ్య! అనుకున్నాం. నీళ్ళు చాలా దప్పికయినాయి అసలు. అన్ని నీళ్ళు తాగినాం మేము. ఏదో కొన్ని టీ షర్ట్స్ ఇట్లా పెయింట్స్ కూడా ఫుల్ ఏస్తున్నారు. ఓకే గైస్, దిస్ ఈస్ పార్ట్ 1. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. రేపు అట్లా పెడతాను వీడియో. ఎందుకంటే చాలా లెంతీ వీడియో. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. పార్ట్ 2 మొత్తం అంతా స్టేడియం క్రికెట్ ఇవే ఉంటది. సో, స్టే ట్యూన్. బై గైస్. హావ్ ఎ గుడ్ డే. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.